నా ప్రజలను ఎడబాయను అన్నప్పుడు ఆయన ప్రజలు ఎవరో మనం తెలుసుకోవాలి. నేను అనుకుంటా, నేను దేవుని బిడ్డ ప్రసంగం చేస్తూ ఉన్నాను. మీరు అనుకుంటారు ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాం, మేము దేవుని బిడ్డలని. అలా కాదు. ఆయన మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన ప్రజలు కాదు మనం అసలు. బైబిల్లో మీరు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆయన ప్రజలు ఎవరు అనేది అక్కడ మనకు వివరంగా రాయబడి ఉంది. మరియు ఎవరు అంటున్నాడు? యెహోవా ఎవరు? దేవుడు. ఆయన అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. దుఃఖము తెలుసు, వారు మొరపెట్టింది తెలుసు, వారు కష్టపెట్టింది తెలుసు, వారు ఎక్కడున్నారో దేవునికి తెలుసు. వాళ్ళు ఎవరంటే ఆయన ప్రజలు. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆయన ప్రజలు కష్టపడుతూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ప్రజలు మొరపెట్టడం దేవునికి తెలుసు, అన్నీ దేవునికి తెలుసు. తెలిసి ఆయన అంటాడు, చూడండి ఏమంటాడంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు అని 7 తెగల వారిని చెప్పి ఆ దేశము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆయన దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చినానని అంటాడు. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఆయన ప్రజల బాధ, ఆయన ప్రజలు ఉన్న ప్రదేశము, వారి కష్టము, వారి మొర అన్నీ విన్న దేవుడు వారికి ఒక మంచి దేశమును ఏర్పాటు చేశాడు. మంచి దేశమును ఏర్పాటు చేసి ఆ దేశం ఏమంటాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశాన్ని నేను వారికి ఇవ్వటానికి యెహోవా దిగి వచ్చెను. మనుషులు రారు, మనుషులు మన దగ్గరికి దిగి రారు. దయచేసి గమనించాల్సింది, మనుషులు మన బాధని చూడరు, మనుషులు మనం ఎక్కడున్నామో చూడరు, మనుషులు మన మొర ఆలకించరు, మనుషులు మన కష్టాన్ని గమనించరు. అయితే దేవుడే నేను వారిని ఒక శ్రేష్టమైన దేశంలో ఉంచటానికి, అది పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ఉంచటానికి నేను దిగి వస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మన కోసం దిగి వచ్చే దేవుడు. మన దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 6వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనాన్ని చూద్దాం. మన దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు నేనేం చేయాలి అంటే, బైబిల్ చెప్తుంది, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలిపిలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందురు అని అంటాడు ప్రభుల వారం. ఆయన దిగి వచ్చి ఏం చేస్తాడంటే, మిమ్మలను నా ప్రజలుగా చేర్చుకుంటాను. ప్రభువు చెప్పిన మాట, నేను దిగి వచ్చి ఏం చేస్తానంటే మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను. మనం ఆలోచించాల్సింది, మనము ఆయన ప్రజల, సాతాను ప్రజల? ఆలోచించాలి. ఎవరి ప్రజలు మనం? దయచేసి గమనించవలసిన విషయం, ఒకసారి జరిగిన ఒక చిన్న సంఘటన. చాలా మంచి భక్తిపరుడు ఆయన, నమ్మకస్తుడు కూడాను. ఆయన ఆ సంఘంలో ఎంత నమ్మకస్తుడంటే, ఇంకా ఏ సంఘటన అయినా ఆయన్ను చూసి నేర్చుకోండి, ఆయనలాగా ఉండండి అనేటటువంటి వారు. అయితే ఆయనది చిన్నపాటి ఉద్యోగం,
కొద్దిపాటి జీతం, కుటుంబము ఓ సుమారుపాటి కుటుంబం, ఆ చిన్నపాటి ఉద్యోగము, కొద్దిపాటి సంపాదన, కుటుంబాన్ని జరుపుకుంటూ దేవునిలో చాలా నమ్మకంగా భక్తిగా బ్రతికేవాడు. సంఘంలో అందరూ ఆయన్ను చూసి నేర్చుకోండి, ఆయనలాగా మీరు బ్రతకండి. దాని అర్థం ఆ సంఘానికి ఆయన మాదిరిగా కనిపిస్తున్నాడు. అయితే కొద్ది కాలమైన తరువాత ఆ చర్చికి కొత్త కొత్త వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఆయనతో ఒకడు స్నేహం చేశాడు. ఆ స్నేహం చేసిన వాడు ముక్కు ముఖం తెలియని వాడు ఆ మాట ఈ మాట చెప్పి అతన్ని అక్కడికి ఇక్కడికి, ఆ విందుకి ఈ విందుకి, అక్కడికి ఇక్కడికి పిలిచి ఆఖరికి త్రాగుబోతుగా తయారు చేశాడు. ప్రభువు ఏమంటాడంటే, నేను దిగి వచ్చి మిమ్మలను నాకు ప్రజలనిగా చేసుకుంటాను. మనం ఏం చేస్తామంటే ఎవరితోనో పెట్టుకుంటాం, ఎక్కడికో వెళ్తాం, ఏదో చేస్తాం, వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటాం, వారి పద్ధతులు నేర్చుకుంటాం. దయచేసి గమనించాలి, నేను ఎలాగుండాలి అంటే సంఘంలో అందరికీ నేను మాదిరికరముగా ఉందునుగాక. అనేకులు నన్ను చూసి ఈ అక్కలాగా నేను ఉండాలి, ఈ అన్నలాగా నేను ఉండాలి, ఇంత భక్తిగా నేను బ్రతకాలి అని మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుల వారు దిగి వచ్చింది ఎందుకంటే నిన్ను తన ప్రజల్నిగా చేసుకోవటానికి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన పరలోకం నుండి దిగి వచ్చింది ఎందుకంటే మనల్ని తన ప్రజలనుగా చేసుకొని మనకు వాగ్దాన దేశమైన కనాను మన పితరులకు ఇచ్చినట్టుగా పరలోకంలో మహిమాన్వితమైన తేజస్సులో ఉన్న పరిశుద్ధులు నివసించే ఆ శ్రేష్టమైన పరలోకానికి మనకివ్వటానికి పరలోకం నుండి దిగి ఆయన నన్ను తన ప్రజగా చేసుకున్నాడు. నన్ను ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఒకవేళ నా భార్య ద్వారా నాకు ఇబ్బంది కలగచ్చు, అయినా నేను ఆయన బిడ్డలాగానే బ్రతకాలి. నా భర్త ద్వారా ఇబ్బంది కలగచ్చు, అయినా నేను ఆయన ప్రజలాగానే బ్రతకాలి. ఎందుకంటే ఆయన దిగి వచ్చి నన్ను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆయన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన కిందికి దిగి వచ్చి ఏదో మాయాలు మంత్రాలు చేయలేదు. ఆయన క్రిందికి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి ఆయన పవిత్రమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. మాదిరికరంగా ఉన్న ఆ సహోదరుడు, చిన్న కుటుంబం, కొద్దిపాటి జీవితం, కొద్దిపాటి సంపాదన అంతా పోగొట్టుకొని ఆఖరికి ఆ సంఘంలో అందరూ ఛీ అనేటట్టుగా మారిపోయారు. ఒక వ్యక్తి బలహీనుడుగా, భక్తిహీనుడుగా, చెడ్డవాడుగా మారటానికి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఒక చెడు ప్రవర్తన కలిగిన వానితో మనం స్నేహం చేస్తే క్షణానికి వాడు మనల్ని వానిలాగా తయారు చేసేస్తాడు. ఒక చెడు మాటలు మాట్లాడే వానితో సహవాసం చేస్తే క్షణానికి వాడు మనల్ని వానిలాగా తయారు చేసేస్తాడు. ప్రభు పరలోకము నుండి దిగి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రురాలినిగా, పవిత్రునిగా చేసి తన ప్రజగా చేసుకుంటే వీడు, బైబిల్ సెలవిస్తుంది, మంచి నడవడి, చెడు ప్రవర్తన కలిగిన వాడు మంచి నడవడిని చెరిపివేయను అంటాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, ఎవరి ఇంటికైనా వెళ్ళేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రవర్తన బాగుందా లేదా బాగా గమనించాలి. వాళ్ళ ప్రవర్తన లేకపోతే నీ మంచి నడవడి చెడిపోతుంది. భక్తిహీనత నీలోకి వస్తుంది. భక్తిహీనత నీకు గుంటను త్రవ్వి అందులో పడేస్తుంది.
అంత దాకా మనం వెళ్ళకూడదు. ఆ భక్తిహీనత గుంట తవ్వి నిన్ను అందులో పడవేసేదాకా మనం వెళ్ళకూడదు. ఆ భక్తిహీనత మనకు నేర్పించింది వాడు కాదు, వానిలో ఉన్న సాతానుడు. వాడు కాదు, వానిలో ఉన్న ఆమె కాదు, ఆమెలో ఉన్న. అందుకే చాలామంది కష్ట దినములు పోగొట్టుకోలేదు. దేవుడు పోగొట్టలేదు, ఇంకా కష్ట దినాలు ఎట్లే ఉన్నాయి. చాలామందిని దేవుడు ఎడబాసేశాడు. బైబిల్ చెప్తుంది, ఏమంటాడో తెలుసా? బైబిల్లో చెప్పబడిన మాట, దేవుడు తన ప్రజలను ఎడబాపువాడు కాదు. చాలామందిని దేవుడు ఎడబాసేశాడు. అందుకే ఏడ్పు, భయం, కలవరం, అవమానం, నిందలు ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చేసాయి. ఎందుకంటే ప్రభు ఎడబాశాడు కాబట్టి. దేవుని బిడ్డలుగా మీకు అవి కలగకుండునుగాక, మీ కుటుంబములకి అవి ప్రవేశించకుండునుగాక. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, మిమ్మును నాకు ప్రజలనుగా చేసుకొని మీకు దేవుడనై ఉందును. ప్రజలుగా చేసుకొని ఏం చేస్తానంటే మీకు నేనేమై ఉంటాను? దేవుడుగా ఉంటాను. మనకు ఆయన దేవుడైతే దేవుడు మనకేం నేర్పిస్తాడు? దైవత్వాన్ని నేర్పిస్తాడు. దేవుడు మనకేం నేర్పిస్తాడు? దైవత్వాన్ని నేర్పిస్తాడు. రెండవది, దేవుడు నాకేం నేర్పిస్తాడు? పరిశుద్ధత నేర్పిస్తాడు. దేవుడు నాకేం నేర్పిస్తాడు? పరిశుద్ధత నేర్పిస్తాడు. దేవుడు నాకేం నేర్పిస్తాడు? నీతి నేర్పిస్తాడు. దేవుడు నాకేం నేర్పిస్తాడు? మంచి ప్రవర్తన నేర్పించాడు ఆయనకి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటాడు, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని నేను మీకు దేవుడై ఉంటాను. కొంతమందికి కొందరు దేవుళ్ళై కూర్చుంటారు. వాళ్ళని చూడకుంటే ఉండలేరు, వాళ్ళతో మాట్లాడుకుంటే ఉండలేరు. ఏడబోయింటివిరా అబ్బా, పొద్దుట్టుండి కనిపించలేదే అంటాడు. దేవుడు లెక్క మాట్లాడుకుంటూ ఉంటారు. దయచేసి ఇలాగ మాట్లాడుకునే వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి కలిగిన ప్రజలు కాదు మాట్లాడుకునేది, దేవుడు లేని ప్రజలు మాట్లాడుకుంటారు. ఏందిరా అసలు ఫోను లేదు, కనిపించలా, అసలు ఫోన్ చేస్తే మీ భార్య ఎత్తలేదు, నీ మొగుడు ఎత్తలేదు, అసలు మీరు ఉన్నారా పోయినారా అని అంటారు. ఉన్నారు పోయినారు. వాళ్ళను మనము దేవుడి కింద పెట్టుకుంటే దయ్యం మన మీద పరిపాలన చేసి దేవుడు మనల్ని ఎడబాసేటట్టు చేస్తుంది. సార్ వినండి, దేవుడు నన్ను ఎడబాస్తే నా భార్యను కూడా ఎడబాసినట్టే. దేవుడు నన్ను ఎడబాస్తే నా బిడ్డల్ని కూడా ఎడబాసినట్టే. దేవుడు నన్ను ఎడబాస్తే నా పరిశుద్ధత పోయినట్టే, నా మంచి ప్రవర్తన పోయినట్టే. దయ్యపు ఆలోచనలు, దయ్యపు తలంపులు, దయ్యపు కుయుక్తులు ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు. మొట్టమొదటిది, నేను నాశనమైతే పోతే నా కడుపును పుట్టిన బిడ్డలు పాడవకు, వాళ్ళు బాగుండాలి అని అనుకుంటాం కదా. దొంగోడు కూడా అంటాడు నా బిడ్డ బాగుండాలి. తాగుబోతోడు కూడా అంటాడు నా కొడుకు కలెక్టర్ కావాలని. మరి చేతిలో శేష ఏంద్ర, నేను దాగితే నా బిడ్డ కలెక్టర్ అవ్వాలంటాడు. అలాంటిది నీ బిడ్డకు అంత మంచి క్షేమాన్ని కోరే తల్లిదండ్రి అయితే ఈ రోజున నీవు దేవుని ప్రజగా ఉండి దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా ఆలోచన చేయాలి. దేవుడు నీకు దేవుడుగా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఎడబాయకుండా ఉంటాడు. ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా